ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఈ రకమైన జీవన విధానం, ఈ రకమైన ఆహార పద్ధతి ఎంతగా ఉపయోగపడుతుందన్నది మనం చూసాం. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరైనా పాటించాలి, ఎవరెవరు పాటించకూడదు అన్న విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా ఇది ప్రతి ఒక్కరూ పాటించవచ్చా అన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది ఈ రోజున. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఈ రకమైన ఫాస్టింగ్ దూరంగా ఉండడమే మంచిది. సాధారణంగా మనలో చాలా మంది నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు నిద్రపోవాలనుకున్నా కూడా అనేక కారణాల వల్ల వారికి నిద్ర సరిగ్గా పట్టదు. అటువంటి వారికి ఆహారం కూడా తక్కువైతే వచ్చే నిద్రకు కూడా భంగం కలిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నిద్రలేని సమస్యతో బాధపడేవారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కు దూరంగా ఉండడమే మంచిదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే కొంతమందిలో ఈటింగ్ డిజార్డర్స్ ఉండడాన్ని చూస్తూ ఉంటాం. ఇలాంటి వారు భోజనం చేయడం లేట్ అయినప్పుడు కంట్రోల్ లేకుండా తింటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఈ ఫాస్టింగ్ చేసే సమయంలో ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ టైంలో ఆహారం తింటూ ఎక్కువ సమయం ఉపవాసం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి వారు ఆ సమయంలోనే చాలా ఎక్కువ మోతాదులో ఆహారం తిని లేని సమస్యలు కూడా కొని తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఈ సమస్య ఉన్న వారు కూడా ఈ ఫాస్టింగ్ చేయడం అంత మంచిది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంకొంతమంది బాడీ బిల్డింగ్ కోసం కఠోరమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అలాగే కొందరు స్పోర్ట్స్ లో రోజు యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. వీళ్ళు ప్రతిరోజు చాలా ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ డైట్ అనేది సెట్ అవ్వదు. అట్లానే ఫిట్నెస్ నియమాలను పాటించే వాళ్ళు వారి వర్క్ షెడ్యూల్ ను బట్టి సరైన పోషకాహారాన్ని తీసుకుంటూ ఉంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక డయాబెటీస్ తో బాధపడేవారు ఈ రకమైన ఫాస్టింగ్ ను ఖచ్చితంగా చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వీళ్ళు మెడికేషన్ లో ఉంటారు కాబట్టి ఈ ఫాస్టింగ్ చేయకపోవడమే మంచిదని మనం చెప్పుకోవాలి. అలాగే బ్లడ్ షుగర్ మరీ తక్కువగా ఉన్న వారు కూడా ఈ రకమైన ఫాస్టింగ్ చేయకపోవడమే మంచిది. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి మహిళలు, పాలిచ్చేటువంటి తల్లులు కూడా ఇటువంటి ఫాస్టింగ్ కు దూరంగా ఉంటే మంచిది. చివరగా చిన్నపిల్లలు, అలాగే కొన్ని రకాల మెడికేషన్ ఫాలో అవుతున్న వారు కూడా, ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉన్న వారు కూడా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కు దూరంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఫాస్టింగ్ చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిదే కానీ అందరికీ మంచిది కాదన్న విషయాన్ని గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.